ఉద్యోగుల పక్షాన గళమెత్తడం తప్ప, నేనే తప్పు చేయలేదు, ఇది పూర్తిగా చంద్రబాబు కక్షపూరిత చర్య. ప్రభుత్వోద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి ఆయన ఉద్యోగం నుంచి తొలగించారు. ఆయన పుట్టినరోజున, చంద్రబాబు గారి పుట్టినరోజున ఈయనకి ఉద్యోగం తీసేస్తూ ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు తప్పు చేస్తున్నారు, అందుకే ప్రజలకు ప్రశ్నించే గొంతుకలకు భయపెడుతున్నారు. ప్రభుత్వోద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి చేసిన తప్పేంటి? సీఎంను సూటిగా ప్రశ్నించిన జగన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని అడగడం తప్ప? అలాగే సిఐ శంకరయ్య విషయంలోనూ మీరు ఇలాగే దుర్మార్గంగా వ్యవహరించారు. మీ ప్రభుత్వ హయాంలోనే ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ బాబు బీజేపీని ఓడించమని పిలుపు ఇవ్వలేదా అంటూ జగన్ గారు మాట్లాడారు. మీకేమనిపిస్తుంది పురుషోత్తమ్ రెడ్డి గారు? ఈ రకంగా డబుల్ స్టాండర్డ్స్ ఒక ఉద్యోగి మీద, ఒక చిన్న ఉద్యోగి మీద అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే అతని మీద ఈ రకంగా కక్ష తీర్చుకోవడం ఇది ధర్మమేనా? కొమ్మినేని గారు బేసిక్ గా వెంకటరమణారెడ్డి గారి విషయం రెండు సాంకేతిక అంశాలు సాంకేతికంగా చూడొచ్చు. ప్రభుత్వం రాజకీయ కోణం కూడా కనిపిస్తుంది చాలా స్పష్టంగా. ఎందుకంటే మీరు ఉదాహరణ ఇప్పుడు అశోక్ బాబు గారి వ్యవహారం అన్ని చూసినప్పుడు ప్రభుత్వం ఎలా ఉన్నాయంటే ఉద్యోగ సంఘ నాయకులు మాకు అనుకూలంగా ఉంటే ఏ నిబంధనలు ఏం సంబంధం ఉండదు, అది ప్రభుత్వం ప్రజల కోసం చేసినట్టు లెక్క. కానీ మాకు భిన్నంగా ఉంటే అది రాజకీయ కోణం. ఇది కనిపిస్తోంది ఉద్యోగ సంఘాల నాయకుల్లో కానీ ఉద్యోగ సంఘాలు ఒక్కొక్క ప్రభుత్వం పట్ల, ఒక్కొక్క రాజకీయ పార్టీల పట్ల కొన్ని సాఫ్ట్ కార్నర్స్ ఉండొచ్చు, వాళ్ళ పరిపాలన విధానాల పట్ల నమ్మి ఉండొచ్చు. అద్దు దాటితే చర్యలు తీసుకోవచ్చు, దాని ఏం కాదను. కానీ ఆ చర్యలు అద్దు దాటిన దాన్ని తీసుకుంటున్నారా, మాకు రాజకీయంగా భిన్నంగా ఉన్నారని, లేదా పలానా వాళ్ళకు అనుకూలమని, లేదా మాకు భిన్నంగా చేస్తారని రాజకీయ కోణంలో చేస్తున్నారా? ఇప్పుడు ఉదాహరణకు 2024 ఎన్నికల్లో ఎంతమంది ఉద్యోగస్తుల పైన ఆరోపణలు వచ్చినాయి? ఇప్పుడు వెంకటరమణారు మీకు జర్నలిస్ట్ గా మీకు తెలుసు, కొమ్మినేని గారు ఎలక్షన్ జరిగినప్పుడల్లా చాలా చోట్ల ఎంప్లాయీస్ అక్కడ పాల్గొన్నారని, ఇక్కడ పాల్గొన్నారని, అదుపు తప్పారని విమర్శలు వస్తుంటాయి. అవన్నీ ఒక లెక్క ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ దగ్గర 10, 20, 100, 200 కంప్లైంట్స్ ఉంటాయి. అన్ని కంప్లైంట్స్ లో ఇది ఒకటే కంప్లైంటా, లేకపోతే ఇంకా కంప్లైంట్స్ లేవా? అన్ని కంప్లైంట్స్ పైన చర్యలు అయిపోయినాయా లేవా? ఎలక్షన్ టైంలో ఎవరైనా ఉద్యోగస్తులు నిబంధనలు కోడ్ను ఉల్లంఘించి ప్రవర్తించారు అనే ఆరోపణల కింద అందరి పట్ల ఒకే రకంగా ఉన్నారా? కేవలం వెంకటరమణారెడ్డి గారి పట్ల ఒకే రకంగా ఉన్నారు అన్నప్పుడు ఈయన పేరు తప్ప ఇది ఈయన పట్ల. కాబట్టి వెంకటరమణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల సమస్యల పట్ల ఆ ప్రభుత్వం వ్యవహరించిన తీర్పు పట్ల వాళ్ళ సంతృప్తి వల్ల కావచ్చు, లేదా కొన్ని పాలసీ డెసిషన్స్ గట్టిగా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన మాట నిజం. అది ఉద్యోగ సంఘాల బాధ్యతగా చూశారు. కానీ దాన్ని ఇప్పుడు ఉన్న ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడరా? నేను టెక్నికల్ గా తప్పు చేస్తుంటే టెక్నికల్ చర్యలు తీసుకోండి, కానీ రాజకీయ కోణంలో కానీ వ్యవహరిస్తే అది అంత మంచిది కాదు. అదే టైంలో సిఐ శంకరయ్యని తీసేసిన తీరు కూడా చాలా ఆశ్చర్యం కలిగించింది కదా. జగన్ గారు ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఆయన నేను డైరెక్ట్ గా కేసు పెట్టాడు అనుకుంటాను, సిఐ గారు పరువు నష్టం నోటీస్ పంపించాడు. పరువు నష్టం నా పేరు ప్రస్తావిస్తున్నారని. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు నా కింద సబార్డినేట్ అయినంత మాత్రాన వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఆనందం చేసే అధికారం పైన వాళ్ళకి ఉంటుందా? మా దగ్గర అటెండర్ గా పనిచేస్తున్నారు, రుజువు చేస్తున్నారు కదా చంద్రబాబు గారు. మొత్తం నాదే సామ్రాజ్యం, నాదే రెడ్ బుక్, నా అబ్బాయి రెడ్ బుక్ అన్నట్టుగా. అది సరైన పద్ధతి కాదు. మనకు పరువు ఎట్లా ఉంటుందో మన కింద పనిచేసే అటెండర్ కూడా అంతే గౌరవం ఉంటుంది. వాళ్ళకి ఏ పని అప్పగిచ్చామో ఆ పనిలో నిబంధనలు చూడాలి. పనికి సంబంధం విషయంలో వారు నేను ఒకటే కదా, వాళ్ళ హోదా వాళ్ళకు ఉంటుంది, నా హోదా ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ తప్పితే ఇప్పుడు శంకరయ్య ఉదాహరణకు వస్తుంది. రైట్ రాజీవ్ సార్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా కక్షపూరిత ధోరణిలో మాత్రం పనిచేస్తా ఉంది. దానికి ఉదాహరణ ఈ రోజు కాకర్ల వెంకటరామరెడ్డి గారిని డిస్మిస్ చేయడం ఉద్యోగం నుంచి. నిజంగా కాకర్ల వెంకటరామరెడ్డి గారు అనే విషయాన్ని కూడా మనం పక్కన పెడితే, గతంలో వీళ్ళ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వేదికగా కూడా బీజేపీ మీద పోరాట దీక్షలు అంటూ చేసినప్పుడు కానీ, లేదా బీజేపీకి వ్యతిరేకంగా ఇదే ఉద్యోగ సంఘ నాయకులతో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు మాట్లాడించలేదా? మరి ఆయన ప్రభుత్వ హయాంలో ఉద్యోగస్తులు బీజేపీకో, కేంద్ర ప్రభుత్వానికో, ఓ రాజకీయ పార్టీకో వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్ళ చేసింది ఒప్పు అయితే సరే, వెంకటరామరెడ్డి నేను ఏది కూడా సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకంగా నేను ఎప్పుడు పని చేయలేదని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన కోర్టుకు వెళ్తానంటున్నాడు. మళ్ళీ ఇంకో పర్యాయం చీఫ్ సెక్రటరీ గారికి వినతిపత్రం ఇస్తానని చెప్పి చాలా పద్ధతిగా ఆయన మాట్లాడుతా ఉన్నాడు. సో అటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఆ ఉద్యోగులకు వర్తించినటువంటి సర్వీస్ రూల్స్ వెంకటరామరెడ్డి గారికి ఎందుకు వర్తించవు? లేదా వెంకటరామరెడ్డి గారి మీద మీరు కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారా? ఇది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద
స్పష్టంగా ఉంది. రెండవది, వెంకటరామరెడ్డి అనే వ్యక్తి ఆయన రాజకీయ పార్టీ నాయకుడు కాదు, ఉద్యోగ సంఘ నాయకుడు. ఈ ఉద్యోగాలకి గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 80% హామీలు వచ్చినటువంటి మొదటి ఏడాదిలోనే గత ప్రభుత్వం అమలు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే ఉద్యోగస్తులకు మేలు జరిగింది. ఇప్పుడు ఉద్యోగస్తులు అన్యాయం అవుతున్నారని చెప్పి ఉద్యోగ సంఘ నాయకుడుగా ఒక నాయకుడు వాళ్ళ సంఘానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తే ఉద్యోగం నుండి తీసేస్తూ మిగతా ఉద్యోగులందరినీ కూడా భయపెట్టే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఒక ఉద్యోగస్తుల మీదే కాదు, జర్నలిస్ట్ గా మీ మీద కానివ్వండి, లేదా కేవీఆర్ అనేటువంటి తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మీద కానివ్వండి, విద్యార్థుల మీద కానివ్వండి, మహిళల మీద కానివ్వండి, ప్రతి ఒక్కరి మీద ఎవరు నోరు ఇప్పి మాట్లాడితే, ఎవరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఈవెన్ శ్రీహరి గారు లాంటి వ్యక్తి మీద కానీ, పూటి శ్రీహరి గారి మీద కానీ అందరి మీద లిస్టు చాంతాడంత అవుతుంది. వీళ్ళు చేసిన తప్పులు తడకలు అన్యాయాలను ప్రశ్నిస్తే ఈ రకమైనటువంటి కక్షపూర్తి ధోరణి పనులు చేస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఏమి సర్వీస్ రూల్స్ కి అద్భుతంగా అనుగుణంగా పనిచేస్తారా? ఆయన ఎన్ని పనులు చేశాడు ఎవరు తెలియదు. అశోక్ బాబు గారు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కొమ్ము కాసాడు 2014 ఎన్నికలకు ముందే ఆయన అధ్యక్షుడిగా ఉంటుండగానే, దానికి ప్రతిఫలంగానే కదా మీరు ఎమ్మెల్సీ ఇచ్చింది ఆయనకి. లేకపోతే అశోక్ బాబు లాగా ఎంతమంది ఉద్యోగ సంఘ నాయకులు లేరు, ఎంతమందికి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీలు ఇచ్చారు. సో చంద్రబాబు నాయుడు ఎవరినైనా వాడుకోగలడు, ప్రతిఫలాలు అందివ్వగలడు. కానీ ఉన్న వాస్తవాలు ఎవరైనా చంద్రబాబు నాయుడుతో కలవకపోతే మాత్రం వాళ్ళని ఐదర్ ఫిజికల్ గా లేదా క్యారెక్టర్ పరంగా లేదంటే ప్రొఫెషనల్ పరంగా అసాసినేట్ చేసే కార్యక్రమం మాత్రం చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేయగలరు. దానికి ఉదాహరణ కాకర్ల వెంకటరామరెడ్డి గారి అంశం. రైట్.